గురువుగారు, ఈ రోజుల్లో మంత్రోపదేశం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రాన్ని సాధన చేయటం అనేది అందరూ చేయొచ్చా? ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందంటారా? మంత్రము అనుష్ఠానము అందరూ చేసుకోవచ్చా? ఓకే. మంత్ర అనుష్ఠానం అనేది చేయవచ్చు, కానీ అనుష్ఠానము అనేటువంటిది, ఉపదేశము అనేటువంటి పదాలు ఎప్పుడైతే మనం వాడుతున్నామో ఈ ఉపదేశం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, మంచి ముహూర్తం, ఎవరైతే మన కోరికలు నెరవేరటానికి మనం ఒక ముఖ్యమైనటువంటి గురువు దగ్గర, ఆ గురువు దగ్గర మనం ఉపదేశం పొందాలి అని అనుకున్నప్పుడు మన నక్షత్రాన్ని బట్టి మనకు అది బలముగా, మనకు విజయము లభించే విధముగా, అది మనము ఏది బాగుంటుందో అది చూసి గురువు నిర్ణయిస్తారు. ఫలానా నాడు నీవు ఈ సమయానికి రానైనా నేను ఉపదేశం చేస్తాను. ఉపదేశం అనేటువంటి పదం ఎందుకు వస్తున్నది అంటే, గురు శిష్యులు మాత్రమే ఉండి గురువు శిష్యుడికి మాత్రమే ఉపదేశింపబడేటువంటిది, చెప్పేటువంటిది కాబట్టి